వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తాః కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని చతుర్థ స్కంధంలో మనం 23వ అధ్యాయంలో ఉన్నాం. పృథు మహారాజు యొక్క తపస్సు పరమపద ప్రాప్తి. మైత్రేయ ఉవాచ. దృష్ట్వా ఆత్మానం ప్రవయసమేకదా వైన్యాత్మవాన్ ఆత్మనా వర్ధితాశేషస్వానుసర్గః ప్రజాపతిః. జగతస్థస్థుషశ్చాపి వృత్తితో ధర్మవృత్సతాం నిష్పాదితేశ్వరాదేశో యదర్థమిహ జజ్ఞివాన్. ఆత్మజేష్వాత్మజాం ఋష్య విరహాద్రుదతీమివ ప్రజాసు విమనస్వేకః సదారోగాత్తపోవనం. మైత్రేయుడు అన్నాడు, విదురా, పృథు మహారాజు ప్రజల సౌకర్యము కొరకును పరిపాలన సౌలభ్యము కొరకును పురములను గ్రామాదులను చక్కగా ఏర్పరిచాడు. ప్రజలకు జీవనోపాధులను కల్పించాడు. స్థావర జంగమ ప్రాణుల అభివృద్ధికి తోడ్పడ్డాడు. సత్పురుషులకు అండగా నిలిచి వర్ణాశ్రమ ధర్మములను కాపాడాడు. పరమేశ్వరుని ఆదేశమును శిరసావహించి తదనుగుణంగా కార్యక్రమములను నడిపి అతడు తన జన్మను సార్థకమున చేరుకున్నాడు. వయసు మీద పడుతున్న సంగతిని గమనించాడు. రాజ్య వైభవములు స్వర్గాది సుఖములు అస్థిరములని భావించాడు. చతుర్విధ పురుషార్థములలో శ్రేష్టమైన మోక్ష సాధన కొరకు నిశ్చయించుకున్నాడు. వాత్సల్యముతో ధర్మనిరతితో పాలించిన తన యొక్క ఎడబాటునకు తట్టుకొనలేక దుఃఖించుతున్న పుత్రికాతుల్యముకు భూదేవి భారమును తన పుత్రులకు అప్పగించేశాడు. తర్వాత మిగుల దుఃఖించుతున్న ప్రజలను విడిచిపెట్టి అతడు తన భార్యా సమేతుడై అనుచరులు లేకుండగా తపోవనానికి వెళ్ళిపోయాడు. తత్రాప్యదాభ్యనియమో వైఖానస సుసమ్మతే ఆరబ్ధ ఉగ్రతపసి యథా స్వవిజయే పురా. వానప్రస్థాశ్రమ నియమములను పాటిస్తూ ఎదురవుతున్న తీవ్ర విఘ్నములను సైతము ఎదుర్కొనుచూ తపశ్చర్యకు పూనుకున్నాడు. ఆ మహారాజు పూర్వము గృహస్థాశ్రమునందు భూమండల విజయమునకై ప్రదర్శించిన పట్టుదలను తలపింపజేయు కఠోర తపస్సును నిర్వహించడం మొదలుపెట్టాడు. కందమూల ఫలాహార శుష్క పర్ణాచన క్వచిత్ అభక్ష కతిచిత్ పక్షాన్ వాయుభక్షస్తతఃపరం. అది వానప్రస్థం అంటే. ఏదో ఇంట్లో బాధ్యతలన్నీ పక్కన పెట్టేసి ఏ ఆశ్రమంలోనో చేరిపోయి ఒక ఐడెంటిటీ క్రైసిస్ కోసం కాలాన్ని గడపడం అన్నది అది వానప్రస్థం అనిపించుకోదండి. కఠోరమైన తపస్సుతో కూడింది వానప్రస్థం.
అది విస్మరించి చాలామంది నేను చేస్తున్న ధర్మమే అనుకుంటూ వానప్రస్థం పేరుతో బాధ్యతలను విస్మరించి ఇల్లు వాకిలి వదిలిపెట్టి వాళ్ళ పెన్షన్ వాళ్ళు తింటూ చక్కగా చాలా సందర్భాలు కనిపిస్తున్నాయి ఈ మధ్య. అది కేవలం అధర్మము, బాధ్యత రాహిత్యం తప్ప మరొకటి కాదు. గ్రీష్మే పంచతపా వీరో వర్షాశ్వాసారషాన్ముని అకంఠమగ్న శిశిరే ఉదకే స్థండిలేశయ తితిక్షుర్యత వాగ్దాంత ఊధ్వరేతాజితానిల ఆదిరాసయిషు కృష్ణమచరత్తప ఉత్తమం. మరి కొంతకాలము ఎండుటాకులను మాత్రమే భక్షించాడు. కొన్ని పక్షములు జలములను మాత్రమే తన ఆహారంగా చేసుకున్నాడు. కొంతకాలం వాయువును మాత్రమే స్వీకరించాడు. తీవ్రమైన గ్రీష్మకాలమున పంచాగ్ని మధ్యముగా తపస్సును కొనసాగించాడు. ఆ వీరుడు మునివృత్తిని అవలంబించుచు వర్షాకాలమునందు జడివానలలో తడియుచు తన తపశ్చర్యను నడిపాడు. శిశిర ఋతువునందు జలములలో కంఠము దోతునకు దిగి అందుండి తపస్సు ఆచరించాడు. ప్రతిదినము అతడు నేలపై శయనిస్తూ వచ్చాడు. అతడు దీక్షాదక్షుడై శీతోష్ణాది ద్వంద్వములను సహించాడు. వాంగ్మనస్సుల యందు సంయమములను పాటిస్తూ జితేంద్రియుడై బ్రహ్మచర్యాన్ని నడిపాడు. ప్రాణాయామపరుడై శ్రీకృష్ణ పరమాత్మను త్రికరణ శుద్ధిగా ఆరాధించుతూ సర్వోత్తమమైన రీతిలో తపస్సును ఆచరించాడండి. తేన క్రమానుసిద్ధేన ధ్వస్తకర్మామలాశయ ప్రాణాయామై సన్నిరుద్ధ షడ్వర్గశ్చిన్నబంధన సనత్కుమారో భగవాన్ యదా హ్యాధ్యాత్మికం పరం యోగం తేనైవ పురుషమభజత్పురుషర్షభః భగవద్ధర్మిణః సాధోః శ్రద్ధయా చ తతః సదా భక్తిర్భగవతి బ్రహ్మణ్యనన్య విషయాభవత్ తస్యానయా భగవతః పరికర్మ శుద్ధసత్వాత్మనస్తదను సంస్మరణానుపూత్యా జ్ఞానం విరక్తిమదభూన్నిషిదేన ఏన జిక్షేద సంశయపదం నిజ జీవకోశం. ఈ క్రమంలో ఆయన తపస్సు పరిపక్వతకు చేరింది. తత్ఫలితంగా సంచిత కర్మల దోషములన్నీయును ధ్వంసమగుటచే చిత్తము పూర్తిగా పరిశుద్ధమయ్యింది. ప్రాణాయామము ద్వారా మనస్సును ఇంద్రియములను నిరోధించుట వలన అతని వాసనాజనిత బంధములన్నీయును విచ్ఛిన్నములైపోయాయి. మహాత్ముడైన సనత్కుమారుడు ఉపదేశించిన రీతిగానే సర్వశ్రేష్టమైన ఆధ్యాత్మిక యోగమును అనుసరిస్తూ తద్వారా నరేంద్రుడు పరమపురుషుని ఆరాధించాడు. ఈ విధంగా అతడు భగవత్ సేవాప్రాయాణుడై నిష్ఠానియమములతో సదాచారములను పాటిస్తూ నిరంతరము సాధన చేయుట వలన ఆయనకు సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుని ఎడ అనన్యభక్తి కుదుర్కొన్నది. ఇట్టి భగవదుపాసనచే అంతఃకరణము శుద్ధ సాత్వికమయ్యింది. నిరంతరము భగవంతుని స్మరించుటచే కలిగిన అనన్యభక్తి ప్రభావమున ఆయనలో విరక్తియు ఆత్మజ్ఞానము కుదురుకున్నాయి. తత్ఫలితంగా జీవుని ఉపాధి అయినట్టి సంశయములకు ఆశ్రయస్థానమగునట్టి అహంకారం నశించిపోయినది. తస్యానయా భగవత పరికర్మ శుద్ధ సత్వాత్మనస్తదను సంస్మరణానుభూత్య జ్ఞానం విరక్తిమదభూన్నిషితేన ఏన జిక్షేద సంశయపదం నిజ జీవకోశం ఛిన్నాన్యధీరధిగతాత్మగతిర్నిరీయ తత్త్యజేచ్ఛిన్నదిదం వయునేన ఏన తావన్న యోగగతిభిర్యతిరప్రమత్తో యావద్గదాగ్రజ కథాసురతిం న కుర్యాత్. పృథు మహారాజునకు ఆత్మజ్ఞానం ప్రాప్తించినంతనే ఆయనలో భేదబుద్ధి నశించి కోరికలు లుప్తమైపోయాయి. కామనారహితుడగుటచే అతనికి జీవభావం నశించింది. తత్వజ్ఞానం కలుగుట వలన దాని సంపాదనకు కావలసిన సాధనమును కూడా విడిచిపెట్టెను. ఎలా అంటే అతనికి శ్రీకృష్ణుని కథామృతమును గోరుట యందు మెండైన ప్రీతి ఏర్పడింది. సాధారణంగా శ్రీకృష్ణుని గాథలయందు ప్రీతి కలుగనంత వరకును యత్నశీలుడకు ఒక సాధకుడు యోగసిద్ధుల ఎడ ఆసక్తిని విడనాడలేడు. కానీ పృథు మహారాజును గట్టి ప్రీతి మిక్కుటమోగుట వలన అతనికి యోగసిద్ధుల ఎడ ఆసక్తి కలుగలేదు. ఏవం సవీర ప్రవర సంయోజ్యాత్మానమాత్మని బ్రహ్మభూతో దృఢం కాలే దత్యాజస్వం కళేవరం సంపీడ్యపాయం పార్ష్ణిభ్యాం వాయుముస్సారయన్ శనైః నాభ్యాం కోశేషవస్థాప్య హృదుర కంఠశీర్షణి ఉత్సర్పయం సుతం నూర్ధ్నిక్రమేణావేశ్య నిస్పృహః వాయుం వాయౌ క్షితౌ కాయం తేజస్తేజస్య యూయుజత్. మహావీరుడైన పృథు మహారాజు అవసాన దశ సమీపింపగా తన చిత్తము దృఢంగా పరమాత్మయందు లగ్నమునర్చెను.
తరువాత అతడు బ్రహ్మభావమునందు స్థితుడై తన శరీరమును త్యజించాడు. అతడు కాళ్ల మడమలతో గుద ప్రవేశద్వారమును ఒత్తిపట్టి ప్రాణశక్తిని తిన్నగా మూలాధార చక్రము నుండి పైకి లేపాడు. క్రమముగా దానిని రేవులు, నాభి, మణిపూర్వకము, వక్షస్థలము, అనాహతము, కంఠమును, క్రింది భాగము, విశుద్ధము, కనుబొమల మధ్య ఆజ్ఞాచక్రము, క్రమంగా దానిని ప్రేవులు అంటే స్వాధిష్టానం, నాభి, మణిపూరము, వక్షస్థలము, అనాహతము, కంఠములు, క్రింది భాగము, విశుద్ధము, కనుబొమల మధ్య ఆజ్ఞాచక్రమును స్థానములు యందు నిలిపాడు. ఆ ప్రాణశక్తిని క్రమంగా శిరస్సునందలి బ్రహ్మరంధ్రమందు అంటే సహస్రార చక్రమునందు ప్రవేశపెట్టాడు. తర్వాత స్పృహారహితుడై తన శరీర రూపంలో ఉన్న పృథివీ, అగ్ని, వాయువులను సమిష్టి పృథివీ, అగ్ని, వాయువులతో కలిపేశాడు. కాణ్యాకాశే ద్రవం ద్రవం తోయే యథాస్థానం విభాగక్షితిమం భజి తత్తేజస్యదో వాయౌ నభవస్యమం ఇంద్రియేషు మనస్తాని తన్మాత్రేషు యథోద్భవం భూతాదినామూన్యుత్కృష్య మహత్యాత్మని సందధే. పృథుమహారాజు ఇంద్రియములను మహాకాశమునందును శరీరములోని రక్తము మొదలగు ద్రవ పదార్థములను జలతత్వమునందు విలీనం చేశాడు. ఈ విధంగా శరీర నిర్మాణమునకు కారణమైన పంచభూతములను పంచమహాభూతములలో కలిపేశాడు. తత్వములు పుట్టిన క్రమమునకు విరుద్ధముగా పృథివీ జలమునందును, ఆ జలమును అగ్నియందు, అగ్నిని వాయువునందును, వాయువును ఆకాశమునందును విలీనము చేశాడు. మనస్సును ఇంద్రియములయందు, ఇంద్రియములను పంచ తన్మాత్రములయందును, వాటిని అహంకారమునందును, దానిని మహత్తత్వమునందును లీనం చేశాడు. తం సర్వగుణ విన్యాసం జీవే మాయామయేన్యథాత్ తం చానుషయమాత్మస్థమసావనుషయీ పుమాన్ జ్ఞాన వైరాగ్య వీర్యేణ స్వరూపస్థో జహాత్ ప్రభు. సత్వరజస్తమో గుణముల కార్యములన్నింటికీ ఆశయమగు మహత్తత్వమును మాయకు ఉపాధి అయిన జీవుని యందు నిలిపాడు. అనంతరం ఈ మాయారూప జీవోపాధిని కూడా జ్ఞాన వైరాగ్య ప్రభావముల చేతన శుద్ధ బ్రహ్మస్వరూపమునందు నిలిపి ఆ లింగ శరీరాన్ని త్యజించాడు. అచిర్నామ మహారాజ్ఞీ తత్పత్న్యనుగతావనం సుకుమారిదర్హాచయత్పద్భ్యాం స్పర్శనం భువః అతీవ భర్తుర్వత ధర్మనిష్ఠయా శుశ్రూషయా చారశ దేహయాత్రయా నావిందతార్తిం పరికర్షితాపి సా ప్రేయస్కరస్పర్శనమాన నిర్వృతి దేహం విపన్నాఖిల చేతనాదిగం పచ్చు పృథివ్యాయదైతస్య చాత్మనః ఆలక్ష్య కించిచ్చ విలప్య సా సతీ జితామధారోపయదద్రిసానుని. పృథుమహారాజు యొక్క పట్టపురాణియకు అచ్చిదేవియు తన పతిదేవునితో పాటు వనములకు వెళ్ళి ఉన్నదావిడ. ఆమె మిక్కిలి సుకుమారి, నేలను తాకితే కందిపోవునంతటి సౌకుమార్యము గలది. ఆమె పాదములు భూమి యొక్క స్పర్శకు తట్టుకొనజాలవు. అయినను ఆమె తన భర్త యొక్క కఠోర వ్రత నియమాదులను పాటిస్తూ ఆయనకు అనుక్షణము సేవలనరుస్తూ ఉన్నది. రుచిజీవనమును కొనసాగిస్తూ ఉన్నది. ఆహారంగా కందమూల ఫలములనే స్వీకరిస్తూ నిష్ఠాజీవనమును గడుపుచుండెను. ఆమె ఆ వ్రత నియమాదులను పాటించుట వలన ఎంతగానో కృషించిపోవచున్నది. కానీ భర్త యొక్క సుఖ కరస్పర్శకును ఆయన ప్రియోక్తులకు ఆనందించుచు ఆ బాధలను పూర్తిగా మరచిపోతూ ఉండేది. ఆ దేవికి తన భర్త అయిన పంచప్రాణములు, భూపతి అయిన తన భర్త యొక్క దేహాంగములన్నీను చైతన్యమును కోల్పోవుట చూచి ఆ సాధ్వి ఎంతగానో కలత చెందింది. చేయునది లేక కొంతసేపు విలపించింది. తరువాత పర్వత శిఖరమునందు ఒక చితిని అమర్చి దానిపై ఆయన దేహమును ఉంచింది. విధాయ కృత్యం హృది నీచలాప్లుతాదత్వోదకం భర్తురుదారకర్మణః నత్వాదివిస్థాం సిదశాం శ్రీఃపరీచ్య వివేశ వహ్నిం ఝాయతి భర్తృపాదౌ విలోక్యానుగతాం స్వాధ్వీం పృథుం వీరవరం పతిం తుష్టుపూర్వరదాదేవైర్దేవపత్న్యసహస్రశః పూర్వత్య కుసుమాసారం తస్మిన్ మందరసానుని నదస్వమరతూర్యేషు గృణంతి స్మ పరస్పరం. ఆ తర్వాత ఆ దేవి కాలోచిత కృత్యములు నిర్వహించి అతడి సరోవర జనములలో స్నానం చేసింది. శ్రేష్టములు అలౌకికములు అగు పలు ఘనకార్యములను నర్చిన తన పతిదేవునికి జలాంజలి సమర్పించింది. ఆకాశమందు ఉండేది సకల దేవతలకు నమస్కరించింది. చితికి ముమ్మారు ప్రదక్షిణములు నచ్చి భర్త పాదములను స్మరించుచు అగ్ని ప్రవేశం చేసిందండి. పరమసాధ్వి అయిన అచ్చిదేవి మహావీరుడును తన పతిదేవుడును అయిన పృథుమహారాజును అనుగమించుటను ఇంద్రాది దేవతలను వారి పత్నులను తిలకించారు. అప్పుడు వారందరూ ఆమె యొక్క పాతివ్రత్యమును అబ్బురపడుచు ఆమెను పలు విధములుగా శ్లాఘించారు.
దేవగణముల వారు అట్లు ఆనందించుచుండగా తూర్యాది దివ్యపాద్యములు దశ దిశలు ప్రతిధ్వనించున్నట్లు మ్రోగసాగాయి. ఆ మందరగిరి సానుప్రదేశము అంతయు దేవాంగనల పుష్పవర్షంతో నిండిపోయింది. అప్పుడు వారు పరస్పరం ఇలా అనుకున్నట్ట. దేవ్యౌచుః అహో ఇయం వధూర్ధన్యాయ చైవం భూభుజాం పతిం సర్వాత్మనాపతిం భేజే యజ్ఞేశం శ్రీర్వధూరివ. ఆహా, ఈ సాధ్వీమణి మిగుల ధన్యురాలు. ఈమె తన ప్రాణేశ్వరుడైన మహారాజునకు యజ్ఞేశ్వరుడైన శ్రీహరికి లక్ష్మీదేవి వలె త్రికరణ శుద్ధిగా సేవలను వచ్చిందండి. సైషానూనం భజత్యూర్ధ్వమను వైన్యం పతిం సతీ పశ్యతాస్మానతీత్యాచిర్దుర్విభావ్యేన కర్మణ తేషాం దురాపం కిం త్వన్యన్మత్యానాం భగవత్పదం భువి లోలాయుషో ఏ వై నైష్కర్మ్యం సాధయంత్యుత స వంచితో బతాత్మధృకృష్ణేణ మహతా భువి లద్భావవర్గ్యం మానుష్యం విషయేషు విసజ్జతే. సాధ్వి అయిన ఈ అతి ఊహకందని రీతిలో అద్భుతంగా పతి సేవలను చేసింది. తత్ప్రభావమున ఈమె నిశ్చయముగా మనలను అతనికి అతిక్రమించి స్వర్గాది ఊర్ధ్వలోకములను దాటిపోయి తన పతికైన పృథుమహారాజును అనుసరించి వెళుచున్నది చూడండి. ఈ భూతలమున గల మానవుల జీవితములు అతి స్వల్పములు. వారు అల్పాయుష్కులే అయినప్పటికీ భగవంతుని పరమపద ప్రాప్తికి సాధనమైన ఆత్మజ్ఞానమును పొందినట్టి మానవులకు దుర్లభమునైనది ఏముంటుంది? మనుష్యుల ఆయుష్టు స్వల్పం. జ్యోతిషాస్త్రం ప్రకారం 120 సంవత్సరాలు. శతమానం భవతి 100. శతం అంటే అనంతం అని కూడా అర్థం. ఎంత చెప్పుకున్నా అల్పాయుష్కులే మానవులు. కానీ ఓ గొప్ప విషయం ఏమిటయ్యా అంటే ఆత్మజ్ఞానమును పొందునట్టి మానవులకు దుర్లభమైనది ఏముంటుంది? అయ్యో, భూలోకమునందు దుర్లభమైన మోక్ష సాధనమైన మనుష్య జన్మను భగవత్కృపతో పొందినప్పటికీ విషయ సుఖలోలుడైన వాడు ఆత్మవంచకుడు, దురదృష్టవంతుడు. నిజముగా అతడు ఆత్మఘాతియే. మైత్రేయోవాచ. స్తువతీశ్వర స్త్రీ శుభతిలోకం గతావధూహుయం వా ఆత్మవిదాం ధుర్యో వైన్య ప్రాపాచ్యుతాశయ. ఇత్థం భూతారుభావోసౌ పృథుస్స భగవత్తమ కీర్తితం తస్య చరితముద్దామచరితస్య తే యయితం సు మహత్పుణ్యం శ్రద్ధయా వహిత పఠేత్ శ్రావయేత్ శృణుయాద్వాపి స పృథో పదవీమియాత్. బ్రాహ్మణో బ్రహ్మవర్చస్వీ రాజన్యో జగతీపధి వైశ్య పఠన్ విట్పతి స్యాక్షూతః సప్తమతామియాత్. త్రికృత్వైదమాకన్య నరో నాన్యథవాధృతా అప్రజస్తు ప్రజతమో నిర్ధనో ధనవత్తమః. అస్పష్టకీర్తిస్సు యశాహమూర్ఖో భవతి పండితః. ఇదం స్వస్యయనం పుంసామమంగళ్య నివారణం. ధన్యం యశస్య మాయుష్యం స్వర్గ్యం కలిమలాపహం. ధర్మార్థకామమోక్షాణాం సమ్యక్ సిద్ధిమభీప్సుభిః. శ్రద్ధయైతదనుశ్రావ్యం చతుర్ణాం కారణం పరం. మైత్రేయుడన్నాడు, ఆత్మజ్ఞానులలో శ్రేష్ఠుడైన పృథుమహారాజు వైకుంఠాన్ని పొందాడు. మహారాణి అయిన అర్చియు అంతటి పుణ్యాత్మురాలే. ఆమె అమరభామినుల స్థుతులను అందుకొనుచు తన పతిదేవుడు చేరిన పరమపదమును పొందింది. విదురా, పృథుమహారాజు పరమ భాగవతోత్తముడు, అలౌకిక ప్రభావశాలి, ఉదార చరిత్రుడు. అట్టి మహాత్ముని చరిత్రము నీ అభ్యర్థనపై నేను వివరించాను నీకు. ఈ వృత్తాంతము పరమ పవిత్రమైనది. ఏకాగ్రచిత్తులై నిష్కామభావముతో దీనిని పఠించిన వారు, వినిపించిన వారు, వినువారు కూడా పృథుమహారాజు చేరిన పరమపదమును పొందుతారండి. దీనిని సకామభావంతో పఠించినచో బ్రాహ్మణుడు బ్రహ్మవర్చస్సుతో అలరావుతాడు, క్షత్రియుడు చక్రవర్తి అవుతాడు, వైశ్యుడు గొప్ప వ్యాపార ధురంధరుడవుతాడు, శూద్రుడు తమ వారిలో ఉత్తముడవుతాడు. ఈ పూజిత చరితమును సాదరముగా ముమ్మారు వినిన స్త్రీలు కానీ పురుషులు కానీ ధన్యతను పొందుతారు. సంతానం లేని వారు ఉత్తమ సంతానంతో వర్ధిల్లుతారు. నిర్ధరులు గొప్ప సంపన్నుడవుతారు. ప్రసిద్ధులు కాని వారు యశోవైభవములతో చేజరులుతారు. పామరులు పండితులవుతారు. ఈ వృత్తాంతము మానవాళికి అభ్యుదయములను చేకూర్చును, అశుభములను పారద్రోలును. ఈ దివ్యగాథ ధనధాన్యములను ఇచ్చును, కీర్తి ప్రతిష్టలను పెంపొందించును, ఆయురారోగ్యములను వృద్ధిపరచును, కలియుగ దోషములను నిర్మూలించును, ధర్మార్థ కామమోక్షముల నుండి చతుర్విధ పురుషార్థముల ఫలములను ప్రసాదించును. వీటిని పొందుడకై ఉవ్విళ్ళూరు వారు దీనిని శ్రద్ధగా వినాలి. విజయాభిముఖో రాజా చుత్వైతదభియాతియాన్ బలిం తస్మై హరం చక్రే రాజా న పృథవే యథా ముక్తాన్యసంగో భగవత్యమలాం భక్తిముద్వహం. వైన్యశ్చ చరితం పుణ్యం శృణుయాత్ శ్రావయేత్ పఠేత్ వైచిత్రబీజాభిహితం మహన్మాహాత్మ్యసూచకం. అస్మిన్ కృతమధిర్మత్యః పార్థవీం గతిమాప్నుయాత్
అనుదినమిదమాదరేణ శృణ్వన్ పుదుసరితం ప్రథయన్ విముక్తసంగః భగవతి భవసింధుపోతపాదే భగవసింధుపోతపాదే స చ నిపుణాం లభతే రతిన్ మనుష్యః. జైత్రయాత్రకై బయలుదేరనున్న రాజు ఈ దొంతమును విన్నచో మార్గమధ్యముల ఇతర రాజులు అందరూ ఆయనకు స్వాగత మర్యాదలతో ఋతుమహారాజునకు వలె కానుకలు సమర్పిస్తారు. శ్రేయకాములైన వారు ఇతర లౌకిక విషయములు ఎందలి ఆసక్తిని వీడి భగవంతుని ఎడ అనన్యభక్తిని కలిగి ఉండవలెను. అంతేగాక అట్టివారు బుధు చక్రవర్తి యొక్క పుణ్యగాథను వినాలి, వినిపించాలి, స్వయంగా పఠించాలి. విచిత్ర వీరుని పుత్రుడవు విదురా, ఇంతవరకును నేను మహద్రూపుడైన శ్రీహరి యొక్క మహిమలను వెల్లడించినట్టు పవిత్ర గాథలను నీకు వినిపించాను. దీని యందు శ్రద్ధాధరము గలవారు బృహ చక్రవర్తి వలె మోక్షమును పొందుతారు. ప్రతి మానవుడు అనుదినము మహాత్ముడైన బృహ చక్రవర్తి యొక్క పుణ్యచరితమును నిష్కామభావంతో వినుచూ కీర్తింపవలెను. అట్టివానికి సంసార సాగరమును దాటించుటలో నావ వంటి దగు శ్రీహరి పాదముల యందు సుదృఢమైన అనురాగము ఏర్పడును. దాని ద్వారా అతడు ధన్యాత్ముడవును. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పానవహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే త్రయోవింశోऽధ్యాయः. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజः, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.